హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ది స్పారో టీవీ. ఈరోజు ఒక మంచి మాట చెడ్డ మనసుని కూడా మారుస్తుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పెద్ద అడవి మధ్యలో అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో రంగురంగుల చేపలు సంతోషంగా జీవిస్తున్నాయి. ఆ చేపలన్నిటికీ నాయకురాలు ఒక తెలివైన చేప, పేరు చిన్ని. ఆ చెరువుకు దగ్గరలో ప్రతిరోజు ఒక పెద్ద తెల్ల కొంగ వస్తూ ఉండేది. ఆ కొంగ పేరు కొండయ్య. కొండయ్య పని ఏమిటంటే చెరువు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి నక్కి నక్కి చూస్తూ చేపలకు దగ్గర రాగానే లటుక్కున వాడిని పట్టుకుని తినేయడం. నీళ్ళ లోపల నుంచి చేపలన్నీ కొంగని భయంగా చూస్తున్నాయి. ఎప్పుడు పట్టుకుంటుందో, ఎలా తప్పించుకోవాలో అంటూ ఆలోచిస్తూ ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత ఎండాకాలం వచ్చింది. ఎండంతా చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడు మంటలు కక్కుతున్నాడనమాట. చెరువులో నీళ్లు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. కొన్ని రోజుల్లో చెరువు సగం ఎండిపోయింది. చేపలు భయపడుతున్నాయి, ఆందోళన పడుతున్నాయి. అయ్యో, చెరువంతా ఎండిపోతుంది, నీరంతా ఇంకిపోతుంది, మనం ఎలా బతకాలి అంటూ బాధలో ఉన్నాయి. ఒక చేప ఇంకో చేపతో ఇలా అంటుంది, ఇంకొన్ని రోజుల్లో నీళ్లు పూర్తిగా ఎండిపోతున్నాయిరా, మనం ఎలా బతకాలి అంటుంది. రెండో చేప, మనం అందరం చనిపోతామా మమ్మీ అంటుంది. అందరూ ఆలోచిస్తూ దిగులుగా ఉన్నారు. అప్పుడు చిన్ని ముందుకొచ్చి, ఏం భయపడొద్దు, ఏదో ఒక రోజు మంచి మార్గం దొరుకుతుంది, డోంట్ వరీ, ఐఎమ్ హియర్ అని ఆ చిన్ని చేప చెప్పింది. ఆ చిన్ని చేప చెప్పిన తర్వాత అందరికీ కొంత ధైర్యం వచ్చింది. ఇంతలోనే ఉన్నాడు కదా మా కథలో విలన్ కొంగ, అక్కడికి వచ్చి నీళ్ళ దగ్గరికి వాలాడు. చెరువులో నీళ్లు తక్కువగా ఉండడంతో చేపలు చాలా ఈజీగా కనబడిపోతున్నాయి. ఓహో, ఎంత హాయి, నాకు ఇలా లటుక్కుని పట్టుకొని గుట్టుక్కుని మింగేయచ్చు అనుకుంటున్నాడు మనసులో. ఆ ప్రయత్నంగానే కొండయ్య, అదే మన కొండయ్య దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళని అలాగా లోపలికి చూస్తూ ఉన్నాడు. నీళ్ళు దగ్గరికి వచ్చాడు. కొన్ని చేపలన్నీ కొంగను చూసి వెనక్కి పారిపోతున్నాయి. అమ్మో, వీడు వచ్చేసాడు, మన పని అవుట్, అసలుకే మేము నీళ్ళు లేక సస్తున్నాం, మధ్యలో వీడొకడు అని కొన్ని చేపలు దాక్కుంటున్నాయి. కానీ చిన్ని అనే చేప మాత్రం కొంగతో ఇలా అంటుంది, కొండయ్య, ఏంటి, మమ్మల్ని తినే ముందు ఒక్కసారి ఆలోచించు, ఒక మాట విను అని అంది. కొంగ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావే, ఏంటో చెప్పు అన్నాడు కొంగ. చిన్ని చేప, నువ్వు మమ్మల్ని ఈరోజు తింటే ఒకరోజు మాత్రమే నీ కడుపు నిండుతుంది, కానీ మమ్మల్ని కాపాడితే జీవితాంతం నీకు మంచి పేరు వస్తుంది తెలుసా అని చెప్పి చిన్ని చేప చెప్పింది. కొంగ నవ్వి, నేను కొంగని, నేను మీకు ఎలా రక్షిస్తాను, నేను మీ రక్షకుణ్ణి కాదు, మీ భక్షకుణ్ణి, ఆ మాత్రం తెలియదా, అతి తెలివితేటలు ప్రదర్శించక అన్నాడు కొంగ. భావోద్వేగంతో కొంచెం బాధపడుతూ చిన్ని చేప తన కుటుంబాన్ని చూపించింది. చూడు, చిన్న పిల్లలు భయంతో భయపడిపోతున్నారు, దాక్కుంటున్నారు, నీళ్లు లేక భయపడుతున్నాం, మనం ఎలా బతకాలి అని. మనం అందరం ఒకసారి చనిపోతే నీకు ఆహారంగా మనం ఉండలేం కదా, ఆలోచించు అని చెప్పింది చిన్ని చేప. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు ఆలోచిస్తూ కొంగ. అప్పుడు చిన్ని చేప ఇలా అంటుంది, చూడు, వాళ్ళందరినీ చూడు, మొత్తం ఫ్యామిలీ బాధపడుతుంది, వాళ్ళ ఈ ప్రపంచాన్ని చూడలేరు. కొన్నాళ్ళ తర్వాత నీళ్ళంతా వెళ్ళిపోతుంది, చెరువు ఎండిపోతుంది, మనల్ని దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది కదా. కొంగ కాసేపు మౌనంగా ఆలోచించాడు. వీళ్ళని తినేస్తే ఓ పని అయిపోద్ది, కానీ ఇన్ని చేపలు నేను తినలేను, కొన్నాళ్ళ తర్వాత ఇవన్నీ చచ్చిపోతాయి, అప్పుడు నేను తినలేను, ఎలా ఇప్పుడు, మార్గం ఎదిగితే బాగానే ఉంటుంది అని కొంగ ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఆలోచిస్తుండగా ఈ కొంగ యొక్క చిన్నపిల్ల ఎగురుకుంటూ వచ్చింది. ఆహారం కోసం అలా అల్లాడిపోతుంది. అటు ఇటు చూశాడు కొంగ. నిజమే, నా పిల్ల కూడా ఆహారం కోసం ఇలా అల్లాడిపోతుంది ఈరోజు, రేపు ఈ చెరువు ఎండిపోతే నేనెలా బతకాలి, కాబట్టి ఈ చిన్ని చేప చెప్పినట్టు ఏదైనా వీళ్ళకి సహాయం చేస్తే బాగుండు అని మనసులో అనుకుంటున్నాడు. కొండయ్య మనసులో ఒక మంచి మార్పు వచ్చిందనమాట. అప్పుడు చిన్ని, ఏంటి ఆలోచిస్తున్నావు కొంగయ్య, చూడు, ప్రాణం తీయడం చాలా సులభం, అది పాపం కూడా, కానీ ప్రాణాలు కాపాడడం చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప మనసులను మాత్రమే ఒకరి ప్రాణాలు కాపాడడానికి ముందుకొస్తారు, ఆలోచించుకో కొంగయ్య అని చిన్ని చేప చెప్పింది. కొండయ్య, చిన్ని చేప చెప్తుంది నిజమే, నేను కూడా మంచి పని చేసి కొన్నాళ్ళు బతుకుదాం అనుకున్నాడు. అప్పుడు సరే చిన్ని, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరందరూ, మీ పిల్లలు, మీ కుటుంబం నన్ను నమ్ముతున్నారు కాబట్టి తినడానికి వచ్చిన నన్నే మీరు నమ్మి
మీరు నన్ను ఆసరా కల్పించండి అంటున్నారు కాబట్టి మీకున్న గొప్ప మనసును నేను అర్థం చేసుకున్నాను. సరే మరి ఒక్కొక్క చేపని తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న ఆ చెరువులో వదిలేస్తాను. మరి మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదూ అన్నాడు. అయ్యో మిత్రమా, ఎంత మాట, మేమే అంటున్నాం కదా మమ్మల్ని తీసుకెళ్ళమని అని చిన్ని చేప చెప్పింది. ఇక ప్రయాణం మొదలైంది. ఒక్కొక్క చేపని కొంగయ్య తన ముక్కులో పట్టుకుని నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకెళ్తడం మొదలుపెట్టాడు. సూర్యుడు మండుతున్నాడు. కొంగ అలసిపోతుంది. ఎందుకంటే అసలే ఎండాకాలం. నీళ్లు ఎండిపోతున్నాయి. ఇతని గొంతు ఎండిపోతుంది. కొంగయ్య ఒక్కడే కదా. ఒక్కొక్క చేపని ఆకలిస్తున్నా సరే వాటిని తినకుండా చాలా మంచి మనసుతో దృఢంగా నిర్ణయం తీసుకుని ఒక్కొక్క చేపని ఆ మండుటెండలో తీసుకెళ్లి ఈ చెరువు నుంచి ఆ చెరువుకి దాచిపెడుతున్నాడు. చేపలన్నీ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఒక్కొక్కటి ఆ నీళ్ళలో వదులుతున్నప్పుడు, అమ్మయ్య, మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఈ కొంగయ్య. రోజు మమ్మల్ని తినేవాడు, కానీ ఈరోజు మాకు ప్రాణభిక్ష పెడుతున్నాడు. థ్యాంక్స్ కొంగయ్య అని చెప్పి కొన్ని చేపలు అతనికి కృతజ్ఞతలు చెప్పాయి. చిన్ని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ప్రాణం కాపాడడం గొప్పది, అంతేగాని ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అన్న మాటలు. ఆ రోజు మొత్తం కష్టపడి అన్ని చేపలను ఆ కొత్త చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు కొంగయ్య. కొత్త చెరువు చాలా అందంగా చాలా పుష్కలంగా నీళ్లున్నాయి. చేపలన్నీ ఆనందంగా ఈదసాగాయి. చిన్న చేప పిల్లలు కొంగ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కొండమావయ్య, నీకు ధన్యవాదాలు అని అరిచాయి. కొంగ కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. అతను మొదటిసారి ఎవరినైనా సరే తినకుండా కాపాడినందుకు ఆ సంతోషాన్ని అద్భుతంగా అనుభవించాడు. ఓహో, సంతోషం ఇంత గొప్పగా ఉంటుందా? వాళ్ళిచ్చే మంచి మంచి మాటలు నాకు ఇంత ఆనందాన్ని ఇస్తాయా అని చెప్పి కొంగయ్య మనసులో సంబరపడిపోతున్నాడు. అదిరా పిల్లలు కదా, నీతి ఏమిటంటే మంచి మాట ప్రేమతో చెప్పిన నిజం చెడ్డ మనసు ఉన్నవారినైనా సరే మంచి మార్గంలో తీసుకువెళ్తుంది. కష్టపడి ఇతరులకు సహాయం చేసినప్పుడు వచ్చే సంతోషం చాలా గొప్పది, చాలా ఆనందాన్ని ఇస్తుంది అని ఈ కథ ద్వారా మనకు తెలిసింది. ఓకేనా పిల్లలు, మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ది స్పారో టీవీ. టేక్ కేర్. బాయ్ బాయ్.